షాప్కి వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే ఉన్నాము. ఈరోజు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ టీ అయితే పెడుతున్నానండి నేను. టీ పెట్టిన తర్వాత టిఫిన్ అనేది రెడీ చేయాలండి, ఏదో ఒకటి. మామూలుగా అయితే పిండి ఏదో ఒకటి రెడీ ఉంటుంది ఇంట్లో. ఈరోజైతే ఏ పిండి లేదన్నమాట. ఏదైనా ఉప్మా కానీ అలాగా ఏదైనా రెడీ చేయాలి. ఫస్ట్ అయితే టీ తాగాలి. టీ తాగిన తర్వాత వేరే పనులు చూద్దాంలే అని టీ అయితే పెట్టేస్తున్నానండి. టీ ఒక్కసారే తాగుతున్నానండి, ఉదయమే తాగుతున్నాను అనమాట. ఇదివరకు 2-3 సార్లు తాగేదాన్ని. ఇప్పుడైతే అలవాటు తప్పించాలని ఒకసారే తాగుతున్నా టీ. మీరు ఎన్నిసార్లు తాగితే మాకెందుకండి అంటారా? అలా కాదండి, కొంచెం అలవాటు తప్పించుకోవాలన్నమాట. టీ ఎక్కువగా తాగకూడదని అంటున్నారు. అలవాటు అనేది తక్కువ చేసుకోవాలి. ఇలాంటి కొంచెం ఈ వయసులో అన్నా కొన్ని మంచి అలవాట్లు అనేవి చేసుకోవాలి. ఇన్ని రోజులు మనము పనిలో పడిపోయి ఏదంటే అది తినేస్తూ ఉంటాం కదండి. అంటే ఏది పడితే అది తినాలని ఇష్టం కాదు, పని ఉండడం వల్ల ఏది తయారు చేసుకొని తినే అంత టైం అయితే మనకి ఉండదు కదండి. సేమియా ఉప్మా చేస్తున్నానండి. సేమియా అంతా ఇలాగా ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే విడివిడిగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసాను, నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఏదైనా మంచి అలవాట్ల వల్లే మన ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. ఇన్ని రోజుల నుంచి మనము పని అని చెప్పి పని చేస్తూ ఉంటాము. ఏదైనా చేసుకొని తినాలన్నా కానీ మనకి టైం అనేది దొరకదన్నమాట. అసలు టైం ఎలా దొరుకుతుందండి? మనము బ్రతకడానికి చేసుకునే పనుల్లోనే టైం అంతా పోతూ ఉంటుంది. మనం వండుకొని తినడానికి టైం అనేది దొరకదన్నమాట. ఏదైనా తినాలన్నా కానీ పని అంతా చేసుకున్న తర్వాత అబ్బా ఏం తింటాంలే అన్నట్టుగా ఏదో ఉన్నదేదో తిని అలా ఉంటామన్నమాట. ఫస్ట్ నుంచి జాబులు చేసేవాళ్ళైనా ఇలాగ బిజినెస్ చేసేవాళ్ళైనా ఎవరైనా అంతే కదా. మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళైనా కానీ పిల్లలకైతే పర్ఫెక్ట్గా వాళ్ళు ఏది అడిగినా సరే అస్సలు వద్దులే అమ్మా పర్వాలేదు అన్నా సరే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా చేసి పెడతామండి. ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కూడా మన కోసం అయితే మనం చేసుకోవాలంటే మాత్రం అస్సలు చాలా బద్ధకంగా ఉంటుందండి మనకి. ఇంకేం చేస్తాంలే ఏదో ఒకటి తిందాము అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే అందరికీ రిటైర్మెంటు అనేది ఒకటి ఉంటుంది అందరికీ. అప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చని. కానీ ఇంట్లో ఇలా పనులు చేయడానికి మనకైతే ఉండదనుకోండి. ఇంకా కోడళ్ళు వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళైతే చేస్తారు. అప్పుడు కొంచెం మనం రెస్ట్ తీసుకోవాలి, ఇంకా తప్పదన్నమాట. అప్పుడన్నా క్యారెట్లు ఉల్లిపాయలు అన్నీ వేసానండి. ఒక క్యారెట్ కోసాను అనమాట, చెక్కు తీసేసి. ఇవన్నీ ఫ్రై చేసేసాను కదా సేమియాలు, ఇందులో ఉడికించేస్తాను. వాటర్ అయితే 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అలా పోస్తాను అనమాట. నేనేంటంటే ఉప్మా తొందరగా రెడీ అవ్వాలని వాటర్ అనేది పక్కన స్టవ్ మీద పెట్టేస్తాను. ఈ తాలింపు ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనకి వాటర్ కూడా రెడీ అవుతుంది. ఇంకా వేడి వాటర్ ఇందులో పోసాము అంటే ఉప్మా అనేది తొందరగా రెడీ అవుతుంది. అదే చల్లటి వాటర్ పోసాము అంటే ఈ వేడి బాండీలో అవి కూడా చల్లబడిపోతాయి, గట్టి పడిపోతాయి అన్నమాట ఆ ముక్కలు. అందుకని చెప్పి నేను వాటర్ అనేది పక్కన స్టవ్ మీద పెట్టేస్తాను. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఉప్మా అయితే ఏంటి ఇంత కొంచెమే చేశారని అనుకుంటున్నారా? తేజ అయితే జిమ్కి వెళ్ళాడనమాట. వాడు వేరే డైట్ ఫుడ్ తింటాడు. నేనైతే ఉదయం టిఫిన్ చేయను. ఇంకా మంజు, ప్రశాంత్, మా వారు ముగ్గురు తింటారనమాట. వాళ్ళ కోసమే కొంచెం చేశాను, ఎక్కువ చేయలేదు. మళ్ళీ మిగిలిపోతే అది ఒక బాక్స్లో పెట్టిన ఏంటంటే మళ్ళీ దాచిపెట్టాలి, అట్లాగా ఇలాగ తిప్పలు పడాలన్నమాట. అయిపోతే బాగుంటుందని చెప్పి కొంచెం కరెక్ట్గా చేయాలని చేశాను.
ఎంత కరెక్ట్గా చేసినా కొంచెం అన్నా మిగిలిద్ది అనమాట, కొంచెం కొంచెమే తింటారు. పెట్టిచ్చేస్తున్నా అనమాట ముగ్గురికి. ఇంకా మీరైతే ఏం టిఫిన్ చేశారండి ఇంట్లో? కొందరైతే పండ్లు అలా తింటూ ఉంటారనమాట. ఈ టిఫిన్స్ అనేవి చేయరు. వాళ్ళదే మంచి అలవాటు అనిపిస్తుంది నాకు. చక్కగా గిన్నెలు అవన్నీ రావు కదండి ఎక్కువ. గిన్నెలు తోమడానికి అలా ఇబ్బందిగా ఏమి గిన్నెలు ఎక్కువ పని ఉండదు అనమాట. వర్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నేను ఒకరి గురించి చెప్పాను కదండి, ఇలాగా ఉంటుంది వాళ్ళ కోడలు అని. అందరు కామెంట్లు పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క కష్టం ఉందండి. నిజంగానే కొన్ని రోజులు ఓర్చుకుంటేనే ఏదైనా మనకి మంచి అవుతుందండి. ఓర్పు అనేది లేకపోతే మాత్రం కష్టము. ఆవిడకి కూడా నేను అదే చెప్పాను అనమాట. మీరు చెప్పిన కామెంట్లో విషయాలే ఆవిడకి ఇలాగ చెప్పాను నేను. ఇలా ఓర్పుగా ఉండాలి, తను కూడా తెలుసుకుంటుంది కొన్ని రోజులకి. ఎందుకంటే వచ్చిన కొత్తలో ఏంటంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి స్వేచ్ఛగా ఉంటారు కదండి. మన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నంత స్వేచ్ఛగా ఇక్కడ ఉండాలంటే ఉండలేరు అన్నమాట. ఎలా అయినా అమ్మ దగ్గర ఉన్నట్టు ఉండలేరు కదండి. అందువల్ల అలా ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. కొన్ని రోజులైతే ఓర్పు అయితే పట్టాలండి. అమ్మాయిలో తప్పకుండా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. కొందరు అంటూ ఉంటారు అత్త కోడళ్ళు కాబట్టే గొడవలు వస్తూ ఉంటాయి అని. ఎందుకండి అలాగా? తల్లి కూతుర్లకు కూడా గొడవలు వచ్చినవి చూశాను నేనైతే. మరి మీరు ఎవరైనా చూసారో లేదో కానీ అలా వస్తూ ఉంటాయి గొడవలు. అంతే, మనం ఉండేదాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా కానీ. ఏంటంటే ఒకే ఇంట్లో ఉండడం వలన కొన్ని చిన్న చిన్నవి అయితే వస్తూనే ఉంటాయి ఎవరికైనా కానీ. సర్దుకుపోవాలి, కొన్ని విషయాల్లో ఓర్చుకోవాలన్నమాట. ఒకరికి తెలియకపోయినా ఒకరు తర్వాత అయినా తెలుసుకుంటారు కదా, కొంచెం నిదానంగా. ఎందుకంటే మనం కూడా మన కోడళ్ళలాగే ఆ వయసు నుంచే మనము ఇక్కడికి వచ్చాము. మనం కూడా పెళ్ళైన కొత్తలో అలాగే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదండి. మనకు కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అలాంటి విషయాలన్నీ మనము మర్చిపోతాం అన్నమాట. అప్పుడు జరిగిన విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మా కోడలు ఇలా ఉంటుంది అని మాత్రమే అనుకుంటాం అన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ కోడలను అయితే ఎలా తిప్పులు పెడతారంటే అలా తిప్పులు పెడతారనమాట. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళ అత్తగారు ఆవిడని ఇలాగే తిప్పలు పెట్టిందంట. అందుకని ఈవిడ కూడా అలాగే కండిషన్లు పెట్టి తిప్పలు పెడుతుందన్నమాట. కావాలని ఇలా కూడా చేస్తారు కొంతమంది, ఉంటారండి ఇలాగా. నా కళ్ళతో నేను చూసా, అలా ఉన్నారనమాట. ఇది వంకాయ కూర అండి. వంకాయ కూర కోసం మసాలా రెడీ చేస్తున్నాను అన్నమాట. వంకాయ కొబ్బరి వేసి చేస్తున్నాను. ఇలాగా పోపు గింజలన్నీ వేసేసి వంకాయలన్నీ కట్ చేసేసి ఇట్లాగా 4 ముక్కలుగా కట్ చేస్తాం కదా, ఆ విధంగా కట్ చేసి ఇందులో వేసేయడమేనండి. శుభ్రంగా కడిగేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈసారి నుంచి ఇంత సోది విషయాలు ఏం చెప్పనులేండి, ఓన్లీ వంటే చూపిస్తా మీకు బోర్ కొడుతుంది కదండి ఇలాగ ఏయో ఒకటి విషయాలు చెప్తూ ఉంటుంటే. వంట గురించి చెప్పొచ్చు కదమ్మా, నువ్వు ఎందుకు ఈ సోదంతా చెప్తావు మాకు అని అనుకుంటారు మీరు. కొన్ని సంఘటనలు ఇలా చూసినప్పుడు అలాగ మైండ్లో ఉండిపోతాయండి. వాళ్ళ అత్తగారు బాధ పెడుతుందని ఈవిడ కూడా వీళ్ళ కోడలను అదే విధంగా బాధ పెడుతూ ఉంది. నాకు అసలు నవ్వాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే ఇలా చెప్తుందనమాట. నన్ను కుర్చీ మీద కూడా కూర్చొని ఇచ్చేది కాదు మా అత్తగారు. అక్కడ ఉంటే మేము ఇక్కడ భయపడిపోతూ కింద కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, అందరూ కుర్చీలో కూర్చుంటున్నారు వచ్చి కోడళ్ళు
అని అంటుంది. ఇంకా ఏ లోకంలో ఉన్నారో ఈ మనుషులు నాకైతే అర్థం అవ్వట్లేదండి అసలు. ఇంత డెవలప్ అయిపోయినా కూడా మైండ్ ఇలా ఆలోచిస్తుందన్నమాట. ఆవిడ మైండ్ ఏ విధంగా బాధ పెట్టాలి అని. కనీసం ఒక్కొక్కసారి చెప్పాలంటే టీ తాగాలన్నా కూడా కనీసం టీ కూడా ఆవిడని అడిగి పెట్టుకోవాలన్నమాట. అంత స్వేచ్ఛ లేకుండా ఉంటారు. టీ పెట్టుకోవాలన్నా కానీ అత్తగారిని అడిగి ఇంకోసారి టీ తాగమంటారా అని అడిగి పెట్టుకోవాలన్నమాట. ఏదన్నా తినాలంటే అడగాలి, ఏదన్నా కొంచెం చిన్న పనైనా సరే అడగాలి, పిల్లలకి ఏదన్నా తినిపించాలంటే అడగాలి. అంత కండిషన్స్లో కూడా ఉన్నారండి. ఒక్కొక్కళ్ళు పెడుతున్నారు అలాగా. కొన్ని చోట్ల చూసినప్పుడు అలా అనిపిస్తుంటుంది నాకు, ఏంట్రా బాబు ఇది మరీ ఇంత ఘోరంగా ఉన్నారు మనుషులు అని. ఇంకా ఎవరైనా కోడళ్ళు భయపడకుండా ఎలా ఉంటారండి, వాళ్ళు ముందే మైండ్లో నెగిటివ్ పెట్టేసుకుంటారనమాట. అబ్బో నేను అత్తగారింటికి వెళ్తున్నాను, ఎలా ఉండాలో నేను, ఇలా ఉండాలి నేను, మా అమ్మ దగ్గర ఉన్నట్టు ఉంటే కుదరదు అంటే చెప్పడం కూడా చెప్తుంటారు కదా. మీ అత్తగారి దగ్గర ఇలా ఉండమ్మా, నువ్వు అలా ఉండమ్మా, నువ్వు ఇట్లా జాగ్రత్తగా ఉండమ్మా, ఆ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు అని చెప్తా ఉండేసరికి వాళ్ళ మైండ్లో ఇంకా ఇదైపోతూ ఉంటుందన్నమాట. అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, మా అత్తగారి దగ్గర ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అనుకుంటూ ఉంటారు. అందువలన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట. ఎంత స్వేచ్ఛగా ఉన్నా కూడా అమ్మగారింట్లో ఉన్నంత స్వేచ్ఛగా అయితే ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఆవిడ కోడల్ని అంత విధంగా చేస్తుంది కదా, ఆవిడ మైండ్లో అనుకోకుండా ఉంటుందా చెప్పండి, మా అత్తగారు ఇలా చేస్తుంది అని ఆ అమ్మాయి బాధపడకుండా ఉంటుందా చెప్పండి? ఎంత బాధపడుతుంది. ఆ మైండ్లో కూడా నెగిటివే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇలాగ నేను కుర్చీలో కూర్చోకూడదంట, కింద కూర్చోవాలంట, అడిగి తినాలంట, ఇవన్నీ మైండ్లో ఉంటాయి కదండి. ఎప్పుడైనా సరే మనం కూడా అదే ఏజ్ నుంచి వచ్చాము కాబట్టి నిజంగా ఆవిడకి కొంచెమైనా జ్ఞానం అనేది ఉంటే, మా అత్తగారు నన్ను ఇన్ని బాధలు పెట్టింది కదా, మా కోడల్ని నేను అలా పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆలోచించాలి నిజం చెప్పాలంటే. ఇదిగోనండి ఉగ్గాని బజ్జీ చేస్తున్నాను, కొంచెం చేస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఉగ్గాని తింటారు కానీ బజ్జీలు అయితే ఎవ్వరు తినరండి. నేను వీడియోలో చూపించడం కోసం మాత్రమే బజ్జీలు చేస్తున్నా. ఆ బజ్జీలు అనేవి ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం తినరు అనమాట. ఇవన్నీ కొంచెం 2 నిమిషాలు అలా నానబెట్టేసుకోవాలండి. ఈ మరమరాలు అంటారు మా దగ్గర అయితే గుంటూరులో, ఇక్కడైతే బొరుగులు అంటారండి. ఇవి నానబెట్టేసుకొని, నానబెట్టుకోవడం అంటే ఒక్క 2 నిమిషాలండి అంతే, చక్కగా అయిపోతాయి అన్నమాట. అవి పక్కన పెట్టేసుకుంటే ఇంకా ఒక టమాటా కోసేస్తున్నాను అనమాట. ఇలాగా టమాటా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని సింపుల్గా చేస్తున్నా ఉగ్గాని బజ్జీ. ఎక్కువ కారాలు అవి ఇవి వేయకుండా చేస్తున్నాను అనమాట, చాలా సింపుల్గా. ఎక్కువ కారాలు అవి తిన్నామంటే మళ్ళీ కడుపులో మంట అవన్నీ వచ్చేస్తాయి. ఎక్కువ ఏమి యూజ్ చేయకుండా ఒక చుక్క ఆయిల్ వేసానండి అంతే. ఒక చుక్క ఆయిల్ తోటి చేసేస్తున్నా. పోపు గింజలన్నీ ఇలాగ యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోవాలి. కొంచెం లైట్గా ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి కూడా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి బొరుగులు అంటారు కదా, అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇది పప్పుల పొడి అండి, అంటే ఏమంటారు పుట్నాల పొడి అన్నమాట. అది రెడీగా ఉంది. అందులో కారం గీరం ఏమీ వేయలేదండి.
ఉరికే పుట్నాల పొడి అన్నమాట. అది కూడా కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. దాంట్లో కాంబినేషన్గా బజ్జీలు పెడతారు కదా, అవి రెడీ చేస్తున్నానండి. వాము శనగపిండి కలిపేసానండి. ఇలాగ బజ్జీల్లో పెడుతున్నాను అనమాట. వాము, ఉప్పు, శనగపిండి అలా కూడా స్టఫింగ్ అనేది పెట్టుకోవచ్చు మనం. ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు అయితే ఇంట్లో ఉన్నాయండి. వాటిల్లోనే కొంచెం పెద్దవి తీసుకొని బజ్జీ చేసేస్తున్నా. బజ్జీకాయలు అలాంటివి ఏమీ తీసుకురాలేదన్నమాట. ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇలాగ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అంటే గోల్డెన్ కలర్ లాగా రావాలన్నమాట చక్కగా. ఈ బాగా రెడ్ వచ్చేసినాయండి 2-3. ఇలాగ రెడీ అయిపోయాయండి ఉగ్గాని బజ్జీ. ఉంటానండి.